Hello my dear student, you see the another problem here involving the polar coordinates. అంటే 3 dimension polar coordinates అంటే ఏమి z కానీ r కానీ θ అంటే వీటిని ఏమంటారంటే z కానీ r కానీ θ కానీ పార్టిసిపేట్ చేస్తే వాటిని సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటారు. ఏమంటారు? సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. సో సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటే ఏమి? r ఉంటుంది, θ ఉంటుంది, z అనేది ఉంటుంది. ఓకే, సో కాబట్టి అదే విధంగా మనకు ఇక్కడ θ r అండ్ z ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంటిగ్రేటింగ్ త్రిబుల్ ఇంటిగ్రల్స్ చూడండి. ఇక్కడ మనకు ఏముంది? ఇక్కడ θ ఉంది, ఇక్కడ r ఉంది. ఇక్కడ లేనిది ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇక్కడ లేనిది ఏముంది? ఇక్కడ z అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు z. ఓకే, ఇంటిగ్రల్ 0 to π/2 ఇంటిగ్రల్ 0 to a sin θ ఓకే r ఓకే dr dθ. సో ఇంటిగ్రల్ z అనమాట. ఓకే, 0 to a² - r² a that is equal to integral 0 to π/2 integral 0 to a sin θ r dr dθ upper minus lower limit a² - r² a minus lower limit ఏమి 0. ఇంటిగ్రల్ 0 to π/2 0 to a sin θ rతో మల్టిప్లై చేయండి. r ఇంటూ a² r మైనస్ r³ బై a ఓకే dr dθ. ఓకే, ఇందులో a అనేది 1/a అనేది కామన్ అవుట్ చేసినట్లయితే 1/a 0 to π/2. సో ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఏం చేస్తారు? ఇక్కడ r చేయండి. అంటే ఇక్కడ ఏమి a² r చేస్తే r²/2 ఇది ఏమి r⁴/4 లిమిట్స్ ఏమి? ఇక్కడ 0 to a sin θ ఇంటూ dθ. ఓకే, that upper minus lower limit substitute చేసాం. నెక్స్ట్ that is equal to 1/a ఇంటిగ్రల్ 0 to π/2 మల్టిప్లై చేయండి. a sin θ ఇంటూ ఏమొస్తుంది? ఇక్కడ a² ఏమొస్తుంది? ఇక్కడ a² ఇది ఏమి a² sin² θ బై 2 మైనస్ a sin θ హోల్ పవర్ 4/4 dθ. that is equal to 1/a ఇంటిగ్రల్ 0 to π/2 a² ఇంటూ a⁴ sin² θ బై 2 మైనస్ a⁴ sin⁴ θ బై 4 dθ. that is equal to a⁴/2 ఇక్కడ a⁴ కామన్ తీసేసినట్లయితే 1/a a⁴/2 కామన్ తీసేస్తే 0 to π/2 ఏమొస్తుంది? ఇక్కడ sin² θ మైనస్ sin⁴ θ బై 2 టు dθ. ఓకే, ఇక్కడ a⁴/2 ఉంది, ఇక్కడ ఏమొస్తుంది? a⁴/4/2 ఉంది కాబట్టి కామన్ తీసేసాం. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది? a³/2 ఇంటిగ్రల్ 0 to π/2 sin² ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి 1 - cos 2θ బై 2 మైనస్ 1/2 ఇక్కడ sin⁴ θని sin² హోల్ స్క్వేర్ రాసుకుంటే 1 దీన్ని ఏం రాసుకోవచ్చు? sin⁴ θని sin² θ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అదేవిధంగా sin² θ అంటే 1 - cos 2θ బై 2 హోల్ స్క్వేర్ dθ. that is equal to a³/2 ఇంటిగ్రల్ 0 to π/2 ఇది 1 - cos 2θ బై 2 మైనస్ 1/2² అంటే ఏమొస్తుంది? 4 అవుతుంది. 4 2 8
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్. కాస్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ 2 తీటా బై 2 రాసుకోవచ్చు. మళ్ళీ ఇది 4 తీటా బై 2 అవుతుంది. కాస్ స్క్వేర్ 2 తీటా అవుతుంది. కాస్ స్క్వేర్ అంటే మళ్ళీ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ కాస్ 2 తీటా బై 2. తీటా అంటే 2 తీటా ఉంది కాబట్టి 2 2 4. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2 కాస్ 2 తీటా డి తీటా. ఓకే, integrating with respect to theta, integrating with respect to theta, that is equal to a cube by 2. So 1 by 2 నేను చేసే తీటా కాస్ 2 తీటా అని చేస్తే 1 by 2 సైన్ 2 తీటా మైనస్ 1 by 8. 1 నేను చేస్తే తీటా ప్లస్ ఇది 1 by 2 తీటా మైనస్ కాస్ 4 తీటా అంటే 1 by 4 sin 4 theta 4 theta minus 2 cos 2 theta అంటే 1 by 2 sin 2 theta. సో లిమిట్స్ 0 to pi by 2, 0 to pi by 2. సో 0 to pi by 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం పోలార్ కోఆర్డినేట్స్ అనేది చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అనేది మనకి ఇలా ఇచ్చినప్పుడు మనం అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఫైనల్గా ఆన్సర్ 5 pi a cube by 64 మనకి ఆన్సరు 5 pi a cube by 64. ఇదంతా పై బై 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, తీటా ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది, మనకి 5 pi a cube by 64 రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ట్రిపుల్ ఇంటిగ్రల్ అనేది చేసుకోవాలి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. సో ఇది జస్ట్ మీరు సింప్లిఫై చేసుకోండి. జస్ట్ 5 by 2 పెట్టండి, తీటా ప్లస్లో 5 by 2. ఇక్కడ ఏమొస్తుంది, 2 pi by 2 అవుతుంది. 2 2 క్యాన్సిల్ అయితే సైన్ పై 0 అవుతుంది. 5 by 2 1 by 4 సైన్ 4 తీటా ప్లస్లో 5 by 2 అంటే 2 pi వస్తుంది. ఇక్కడ 5 by 2 అవుతుంది. సో సైన్ అన్నీ జీరోలు అయిపోతాయి ఇవన్నీ. ఓకే, 0 పెడితే మొత్తం అంతా 0 అవుతుంది లోయర్ లిమిట్. ఇంకా రిమైనింగ్ ఇక్కడ తీటాలు మాత్రమే వస్తాయి మీకు. తీటా 5 by 2 5 by 2 5 by 2 ఇవి మాత్రమే వస్తాయి. అంత సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. హియర్ 0 to 1, 0 to root of 1 minus x square, 0 to root of 1 minus x square minus y square, dx dy dz, square root of 1 minus x square minus y square minus z square. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్స్ అంటే ఇక్కడ x ఉంది. ఓకే, ఇక్కడ x ఉంది కాబట్టి y చేయాలి. ఇక్కడ xy ఉంది కాబట్టి z చేయాలి. అంటే ఇక్కడ లేని టర్మ్ ఏదైతే ఉందో అది చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి మనం ఇంటిగ్రల్ 0 to 1, 0 to square root of 1 minus x square. సో 0 to root of 1 minus x square minus y square. దీని విధంగా రాసుకోవచ్చా, dx dy dz square root of 1 minus x square minus y square, స్క్వేర్ రూట్ వేసి స్క్వేర్ రాసుకోవచ్చు, మైనస్ జెడ్ స్క్వేర్, ఎందుకంటే క్యాన్సిల్ అవుతే మనకు మరి 1 minus x square minus y square వస్తుంది. ఎందుకంటే దీనికి ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ లాగా ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములాలో కన్వర్ట్ చేసాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇంటిగ్రల్ 0 to 1, 0 to root of 1 minus x square. ఇది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏమి, 1 by ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అంటే ఇక్కడ ఏమి, జెడ్ అనమాట. జెడ్ బై ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus x square minus y square. సో లిమిట్స్ ఏముండే మనకి, 0 to root of 1 minus x square minus y square dx dy, okay, that is equal to integral 0 to 1, 0 to root of 1 minus x square. ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుందా, ఇది సబ్స్టిట్యూట్ చేసి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, క్యాన్సిల్ అవుతుంది. అంటే సైన్ ఇన్వర్స్ 1, సైన్ ఇన్వర్స్ 1 అంటే ఏమొస్తుంది నీకు, π by 2 90 degrees అవుతుంది. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇది క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. మైనస్ లోయర్ లిమిట్
జీరో పెట్టండి ఇక్కడ, సైన్ ఇన్వర్స్ జీరో అంటే జీరో వస్తుంది. సో డిఎక్స్ డివై. ఓకే, that is equal to integral 0 to 1 0 to root of 1 minus x square. ఇక్కడ ఏమొస్తుంది pi by 2. సో dx dy, that is equal to pi by 2 integral 0 to 1. సో ఇంటిగ్రేటింగ్ ఇక్కడ x ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. సో y, సో రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు pi by 2. అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ పెట్టండి. 0 to 1 ఏమొస్తుంది మనకి, ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ లోయర్ లిమిట్ అంటే 0 డిఎక్స్. సో pi by 2. ఓకే, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఫార్ములా ఇంటిగ్రేటింగ్ మరి ఎక్స్ చేస్తాము. ఏమి x by 2 రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమి, ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 1 స్క్వేర్ అని, ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ బై ఏ అంటే ఏమి ఇక్కడ 1. సో లిమిట్స్ ఏమి 0 to 1, దట్ ఈజ్ ఈక్వల్ టు pi by 2. 1 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 అంటే 0 అయిపోతుంది. 1 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, 0 అయిపోతుంది. ప్లస్ 1 by 2, ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 పెడతాము. సైన్ ఇన్వర్స్ 1 అంటే ఏమొస్తుంది pi by 2 90 degrees. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ ప్లస్లో 0 పెట్టండి, 0. సైన్ ఇన్వర్స్ 0 అంటే 0 అయిపోతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ పై అంటే ఏమొస్తుంది పై, ఇక్కడ పై ఉంది కాబట్టి పై స్క్వేర్, ఇది 2 2s 4 4 2s 8. సో pi square by 8. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, I will go for another problem. Hello my dear students, see the another problem. 0 to pi by 4, 0 to log of secant z, minus infinity to 2y e power x dx dy dz. ఓకే, చూడండి ఇక్కడ secant z, ఇక్కడ ఏముంది మనకు secant z ఉంది కాబట్టి x అయినా చేసుకోవచ్చు లేదంటే y అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సో ఇక్కడ వచ్చేది చూడండి, ఇక్కడ y ఉంది కాబట్టి ఇక్కడ z ఉంది, ఇక్కడ y ఉంది. సో ఇక్కడ లేని టర్మ్ ఏది ఎక్సే కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఓకే, సో ఇంటిగ్రల్ 0 to pi by 4 ఇంటిగ్రల్ 0 to log secant z e power xని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది e power x మైనస్ ఇన్ఫినిటీ టు 2y dy dz. ఓకే, that is equal to integral 0 to pi by 4 integral 0 to log secant z upper limit e power 2y minus e power minus infinity dy dz. Okay, integral 0 to pi by 4 integral 0 to log of secant z e power 2y e power minus infinity అంటే 0. సో dy dz. సో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ z ఉంది కాబట్టి ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు y చేసుకోవాలి. ఇక్కడ z టర్మ్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేయండి. ఇంటిగ్రల్ 0 to pi by 4. ఓకే, e పవర్ 2y చేస్తే 1/2 e పవర్ 2y. సో లిమిట్స్ ఏమి ఇక్కడ 0 to log secant z to dz. ఓకే, that is equal to integral 0 to pi by 4. 1/2 is the constant కాబట్టి కామన్ అవుట్. సో అప్పర్ లిమిట్, సో e పవర్ 2 into log of secant z minus lower limit e power 0 e power 2 into 0 dz. Okay, that is equal to 1/2 integral 0 to pi by 4 e power log of 2ని ఇక్కడ రాసుకోవచ్చా, secant స్క్వేర్ z రాసుకోవచ్చు, మైనస్ e పవర్ 2 into 0 అంటే e పవర్ 0 అంటే 1 dz. ఓకే, ఈ పైన లాగ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో 1/2 0 to pi by 4, ఎందుకంటే ఈ పవర్ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. మనకి ఏ లాగ్ బి అంటే లాగ్ బి పవర్ ఏగా రాసుకోవచ్చు.
సో ఇక్కడ ఏ లాగ్ బి లాగ్ ఉంది, 2 అనేది ఇక్కడ రాసుకున్నాం. ఓకే, సో ఈ పైన లాగ్ ఎలిమినేట్ అయితే ఏ వస్తుంది కాబట్టి జస్ట్ ఇంకేం వస్తుంది మనకు సీకెండ్ స్క్వేర్ జెడ్ మైనస్ 1 dz. సో 1/2 సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమి tan x అంటే tan z మైనస్ 1 అని చేస్తే z లిమిట్స్ 0 to π/4. సో 1/2 tan π/4 మైనస్ π/4 మైనస్ లోయర్ లిమిట్ 0 మైనస్ 0. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 tan π/4 అంటే 45 degrees. tan 45 ఎంత 1 మైనస్ π/4. tan π/4 ఎంత మనకు tan 45 degrees అయితే 1 అవుతుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేయండి. సో 1/4 2 8 ఏం 4 1 4 మైనస్ π. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా మనము ఇంటిగ్రేషన్ అనేది చేసుకోవాలి. సో మనకు త్రిబుల్ ఇంటిగ్రల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇన్ కేస్ త్రిబుల్ ఇంటిగ్రల్స్లో మనకు లిమిట్స్ అనేది ఇవ్వకపోతే మనం ఎలా చేయాలనేది మీకు నేను నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ మోడల్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్.